అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీకు ఫోన్ ద్వారా ఒక శుభవార్త అందవచ్చు. దానివల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఈ రోజు మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించి చూస్తే మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత విషయాల గురించి మీరు కొంచెం భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు పెద్దల నుండి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మీ సామాజిక ప్రభావం తగ్గవచ్చు. మీరు కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందవచ్చు. మీరు మీ కోపాన్ని ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. మీ ప్రభావం క్షీణించవచ్చు. అధిక వేగంతో వాహనం నడపవద్దు. ఇతరుల తప్పులపై ఎక్కువగా దృష్టి పెట్టకుండా మీ పని మరియు ప్రణాళికలపై దృష్టి పెట్టండి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవచ్చు కాబట్టి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం ముఖ్యం. ఏ పని ప్రారంభించే ముందైనా ఒక పక్క ప్రణాళిక రూపొందించుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగండి. ఇది పొరపాట్లు జరిగే అవకాశాలను తగ్గించి మంచి ఫలితాలను ఇస్తుంది. రాబోయే రోజుల ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఈరోజు ఉపయోగపడుతుంది. ఏదైనా చర్య లేదా తప్పుడు ప్రవర్తన కారణంగా మీ సామాజిక ప్రతిష్ట దెబ్బతినవచ్చు. కాబట్టి బహిరంగంగా మరియు వ్యక్తిగతంగా మీ ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు చెడిపోనివ్వకండి. అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయవద్దు. ఈరోజు ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం మంచిది. డబ్బు ఇవ్వడంలో లేదా తీసుకోవడంలో తొందరపడకండి. వ్యాపారం యథావిధిగా కొనసాగుతుంది. పాత ఆస్తి కొనుగోలు అమ్మకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. పత్రాలు, ధర మరియు చట్టపరమైన స్థితిని జాగ్రత్తగా సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు కార్యాలయ వాతావరణం సాధారణంగా మరియు ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య శృంగారం మరియు సాన్నిహిత్యం కొనసాగుతాయి. ఒక ప్రేమ సంబంధం కూడా మరింత బలపడవచ్చు. కలిసి సమయం గడపడానికి లేదా సమీపంలోని ప్రదేశానికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మరింత బాగుంటుంది. మీరు వాతావరణ ప్రభావాలను అనుభవించవచ్చు. కీళ్ళ లేదా మోకాలి నొప్పి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం మానుకోండి. తేలికపాటి కార్యకలాపాల్లో పాల్గొనండి మరియు నొప్పి తీవ్రమైతే లేదా కొనసాగితే మంచి వైద్యుల్ని సంప్రదించండి. మీరు వ్యాపారవేత్త అయితే మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు మరింత సౌకర్యవంతంగా సన్నిహితంగా మారుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో నూతన ప్రణాళికలను అమలు చేయగలుగుతారు. మీరు రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నత అధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ప్రేమ సంబంధాల సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహనతో ముందుకు సాగుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. మీ భాగస్వామితో భావోద్వేగ బంధం మరింత బలపడుతుంది. పనిలో మీ పై అధికారులు మిమ్మల్ని అభినందిస్తారు. మిమ్మల్ని మీరు మరీ కఠినంగా విమర్శించుకోవద్దు. అనవసరమైన అసంతృప్తికి దారి తీయవచ్చు. కాబట్టి భారీ ఖర్చులకు దూరంగా ఉండండి. ఈరోజు ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంది. మీరు ఏమీ కోల్పోకుండా ఉండాలంటే మీ విధానంలో మరింత సహనంతో అప్రమత్తంగా ఉండడం మంచిది. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయం కాదు. ఉద్యోగ రంగంలో విషయాలు అంతే ఉత్తేజకరంగా ఉండకపోవచ్చు. మీరు పనిలో మీ పనితీరును ప్రదర్శించడంలో విఫలం కావచ్చు. మీరు మీ భాగస్వామి పట్ల కొంచెం కటువుగా ప్రవర్తించవచ్చు. సౌమ్యమైన వైఖరి అవలంబించడం వివేకం. డబ్బు వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ఈరోజు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీకు డబ్బు కొరత ఏర్పడవచ్చు. సంబంధాలకు ఉదయం మంచి సమయం. ఒంటరిగా ఉన్నవారు కొత్త పరిచయం లేదా పెళ్లి ప్రతిపాదన గురించి చర్చలు ప్రారంభించవచ్చు. కానీ వెంటనే దాని ఖరారు చేయడానికి తొందరపడకండి. కొంతకాలంగా దూరంగా ఉంటున్న లేదా అలిగి ఉంటున్న జంటల మధ్య మళ్ళీ అనుబంధం ఏర్పడవచ్చు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగ సన్నిహిత్యం పెరుగుతుంది. మధ్యాహ్నం పాత మనస్పర్ధలు, అనుమానాలు లేదా అంతర్గత సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. అటువంటి పరిస్థితిలో వాదించుకోవడం కంటే స్పష్టంగా ప్రశాంతంగా మాట్లాడడం ఉత్తమం. సంబంధంలో నమ్మకాన్ని క్రమంగా బలపరుచుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఆఫర్లు, భాగస్వామ్యాలు లేదా సహకారాలు ఖరారు అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చట్టపరమైన ప్రభుత్వ లేదా పత్ర సంబంధిత విషయాల్లో కొన్ని సానుకూల పరిణామాలు కనిపించవచ్చు. కానీ తుది ఫలితాలను ఇప్పుడప్పుడే ఆశించవద్దు. వ్యాపార రంగంలో ఉన్నవారు
ఉదయం పూట క్లయింట్ బృందం లేదా భాగస్వామికి సంబంధించిన పనులను సులభంగా నిర్వహించగలుగుతారు. మధ్యాహ్నం పూట గోప్యమైన సమాచారం, ఒప్పందాలు, రూల్స్ మరియు సూక్ష్మ వివరాలను జాగ్రత్తగా సమీక్షించండి. విద్యార్థులు మామూలు కన్నా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఆటంకాలు ఉన్నప్పుడు నిరంతర సాధన సానుకూల ఫలితాలను ఇస్తుంది. పిల్లలు మరియు చిన్న వయసు సభ్యులు ధైర్యం మరియు చొరవను ప్రదర్శిస్తారు. వారిని అభినందించండి, కానీ క్రమశిక్షణను పాటించేలా చూడండి. ఆర్థికంగా ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే ప్రయోజనకరమైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ కుటుంబం లేదా జీవిత భాగస్వామి నుండి సహాయం, సలహా లేదా మద్దతు పొందవచ్చు. అత్తమామలకు సంబంధించిన విషయాలు లేదా ఉమ్మడి వనరుల విషయంలో కొందరికి ఉపశమనం కలగవచ్చు. కానీ ఏ లావాదేవీలనైనా నమోదు చేసుకోవడం ఉత్తమం. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. వ్యాపార పెట్టుబడులను తెలివిగా పెట్టండి. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే దశల వారీగా ప్రణాళిక వేసుకోవడం సురక్షితం. మీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బయటకు అంతా సాధారణంగానే కనిపించినప్పటికీ లోపల అలసట పేరుకుపోవచ్చు. మధ్యాహ్నం తర్వాత శక్తి స్థాయిలు కొద్దిగా తగ్గవచ్చు. జీర్ణక్రియ, నిద్ర మరియు తగినంత నీరు త్రాగడంపై శ్రద్ధ వహించండి. ఎక్కువసేపు ఆకలితో ఉండకుండా ఉండండి. మీరు దీర్ఘకాలంగా అలసిపోయి ఉంటే సాయంత్రం పూట తేలిగ్గా గడపండి. తీపి లేదా మసాలా పదార్థాలు పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. సొంతంగా మందులు వాడడం విపత్కరం కావచ్చు. ఏ మందైనా తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిదే, లేకపోతే మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి రావచ్చు. గతంలో డబ్బు పెట్టుబడిగా పెట్టిన వారు ఈరోజు ఆ డబ్బు నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఒక ఆహ్లాదకరమైన మరియు అద్భుతమైన సాయంత్రం కోసం మీ ఇల్లు అతిథులతో నిండిపోవచ్చు. ఈరోజు మీ ప్రియమైన వారి భావాలను అర్థం చేసుకోండి. మీ వ్యక్తిత్వం రీత్యా మీరు చాలా మందిని కలవడం వల్ల ఉక్కిరి బెక్కిరి అవుతారు. ఆ తర్వాత మీకోసం సమయం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీకోసం పుష్కలంగా సమయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు మరియు మీపై ప్రేమను కురిపిస్తారు. ఒక పనిని ప్రారంభించే ముందు దానిలోని లాభ నష్టాల గురించి ఆలోచించకండి. బదులుగా ఏకాగ్రతతో పని చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఉత్సాహంతో సానుకూలతతో నిండి ఉంటుంది. మీరు మీ లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు మీపై మరియు మీ నిర్ణయాలపై మీకు విశ్వాసం ఉండాలి. మీ స్నేహితుల వలయం విస్తరిస్తుంది మరియు స్నేహితులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ కష్టానికి క్రమంగా ఫలితం లభిస్తుంది. కాబట్టి ఓపికగా ఉండి మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఆర్థిక విషయాలు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తున్నాయి, కానీ మీరు ఖర్చుల విషయంలో శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, కానీ చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. కుటుంబ సభ్యులతో సంభాషణను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈ సమయంలో మానసిక ప్రశాంతత మరియు విశ్రాంతిని పొందడానికి మీకోసం మీరు కొంత సమయం కేటాయించుకోవడం ముఖ్యం. పనిలో విజయం సాధించడంలో జాప్యం మరియు శారీరక అనారోగ్యం మీకు నిరాశను కలిగిస్తాయి. అధిక పనిభారం, అలసట మరియు మానసిక అశాంతికి కారణమవుతుంది. ప్రయాణాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవద్దు. మీ ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ వహించండి. సరైన ధ్యానం మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మీ కొన్ని వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మానుకోవాలి. చిన్న విషయాలకి కోపం ప్రదర్శించకుండా ఓర్పుతో పరిస్థితిని చక్కదిద్దండి. అనవసరమైన వాదనలు లేదా విభేదాలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఒక వ్యక్తిని అతిగా నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. అది కార్యాలయం అయినా వ్యాపారమైనా ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ తర్వాత మాట్లాడండి. ఈరోజు సంతోషాన్ని తెస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు మీకు ఒక కొత్త కోర్సును ప్రారంభించలేదా కొత్త మార్గంలోకి అడుగుపెట్టే అవకాశం లభించవచ్చు. ఇది భవిష్యత్తులో విజయానికి దారితీస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇంటికి కొత్త అతిథి రావడం ఆనందాన్ని మరింత పెంచుతుంది మరియు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడిపేలా చేస్తుంది. ఉద్యోగానికి సంబంధించిన ఏవైనా సమస్యలు కూడా ఒక సన్నిహిత స్నేహితుని సహాయంతో పరిష్కరించబడవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశివారికి హెచ్చు తగులతో నిండి ఉంది. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దు. అదేవిధంగా అనవసరమైన గొడవల్లో మీరు దూరకండి. జాగ్రత్తగా ఉండండి. కార్యాలయంలో అయినా వ్యాపారంలో అయినా ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ తర్వాత మాట్లాడండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.